ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలయా అంటాడు వేమన. సనాతనమైన కేనోపనిషత్తు సారాంశాన్ని ఔపోసన పట్టి అలతి పదాలతో పామరునికి కూడా అర్థమయ్యేలా చెప్పాడు. బయట కనిపించేది ఏది భగవంతుడు కాదు, ఆయన అంతర్యామి, నీలోనే కనిపిస్తాడు అని. అహం బ్రహ్మస్మి గురించి యజుర్వేదంలో కనిపించే బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తోంది. ఏమని? నేనే బ్రహ్మము లేదా దైవాన్ని అని. అంటే స్వామి నాలోనే ఉంటాడు అనుకొని అంతర్ముఖేనం కమ్మని. యత్వాచ నభ్యుదితం ఏన వాగభ్యుదతే తదేవ బ్రహ్మత్వం విధినేదం యదితముపాసతే. మాటలు దేనిని ప్రకటించలేదో, ఏది మాటలలో ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మము లేదా భగవంతుడు. యన్మనసానమనుతే ఏన హుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విధినేదం యదితముపాసతే. మనసు దేనిని గ్రహించలేదో, దేని చేత మనసు గ్రహింపబడుతుందో అది మాత్రమే బ్రహ్మము లేదా భగవంతుడు. అంతేగాని నీవు పూజించేది కానే కాదు అంటుంది కేనో ఉపనిషత్తు. ఇప్పుడు మనం ఒక దేవాలయానికి వెళ్ళామనుకుందాం. అక్కడ దైవ దర్శనం కోసం క్యూ లైన్లో నడుస్తున్న వ్యక్తిని ఆలయ సిబ్బంది అలా కాస్త పక్కకు తప్పిస్తే ఆ భక్తుడికి గంట దైవ దర్శనం లభిస్తుంది. అదే కాస్త ముందుకు నెట్టేస్తే అసలు దర్శనమే సరిగా జరగదు. ఇదంతా ఒక ప్రహసనం. భౌతిక నిగ్రహం లేని మనుషుల మధ్య భావరహిత విగ్రహం కుండీలు నింపేస్తుంది. అన్ని మతాలకు సంబంధించిన దేవాలయాల్లో జరిగే ఈ రహస్య వ్యాపారం బయటికి తెలియకూడదు కనుక సాటి మనిషికి సాయపడలేనంతగా మనిషి మనసు కలుషితమైపోయింది కాక మనిషిని మనిషి కనము, మనిషి మాట వినము. స్వస్తి. రామయ్య గౌరతుడు రా, వచ్చి కూర్చో. నావా, ఇది అవసరమా నీకు? ఇది అవసరమా అని అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు బావా? నేలకు పోయేది నెత్తికి రాసుకోవడం అంటే ఇదే కదూ? ఏమైందయ్యా? ఏమైందా? రాత్రి నువ్వు చెప్పిన ప్రవచనం ఏంటి? నువ్వు ఇచ్చిన ఉపన్యాసం ఏంటి? అందరినీ ఇలా తప్పులు పట్టేసి నువ్వు చెప్పేది ఏమిటా అని. విగ్రహాలు తీసేయమంటావా? ఆలయాలు మూసేయమంటావా? కుండీలు ఎత్తేయమంటావా? భౌతిక నిగ్రహం లేని వ్యక్తుల మధ్య భావరహిత విగ్రహమా? రాత్రి నీ ప్రవచనం వింటున్న నాకే చిర్రెత్తుకొచ్చింది బావా. గోవర్ధనం, నేను ప్రవచనకారుణ్ణి. అంటే న్యాయానికి ధర్మానికి మధ్యనున్న మధ్య తెర తొలిచి సామాజిక దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రవచనానికి ఉంటుందని ఖచ్చితంగా నమ్మేవాడు. దేశకాల పరిస్థితులు అనుసరించి న్యాయం ధర్మం మారుతూనే ఉంటుంది, అలా ఉండాలి కూడా. సాటి మనిషికి సాయం చేయలేనంతగా మనసు కలుషితం అయిపోయింది. ఇది కాదు బావా, మరీ ఇంత రాడికల్గా ఉంటే నువ్వు చెప్పే విషయానికి ఎవరు స్పందిస్తారయ్యా? అందరికీ నచ్చేలా మాట్లాడడం నా బాధ్యత కాదు. అలా అని నిజం చెప్పడానికి జంకాల్సిన అవసరం నాకు లేదు. ఉంది ఉంది బావా, ఉంది. దేనికంటే రేపు పొద్దున అతని చేత మనం శతకోపం పెట్టించుకోవాలి కనుక. నిన్న మొన్నటి దాకా మన సిద్ధార్థ గురించి మన ఇంటి చుట్టూ తిరిగిన శివాలయం శాస్త్రి ఇవాళ మన సంబంధం వద్దు కాదు అంటున్నాడు. దానికి కారణం ఎవరు బావా? నువ్వు, నీ ఉపన్యాసాలు, నీ ప్రవచనాలు కదంటాయా? ఏం పర్వాలేదులే మాయా, ఇది మరీ అంత బాధపడుకోవాల్సినంత గొప్ప సంబంధం కాదుగా. కాదబ్బాయ్. ఇది కాకపోతే మరొకటి. నాన్నగారు, లగేజ్ అంతా సర్దేశాను, మీరు త్వరగా రెడీ అయితే మనం బయలుదేరాం. వాడే కదట్రా మీరు అమ్మవారి దర్శనానికి కలకత్తా వెళుతున్నది? అవును మాయా. ఆ విషయమే మర్చిపోయాను బావా. అవును గోవర్ధన్, నిజానికి అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు. కాకపోతే సిద్ధు వాళ్ళమ్మ మొక్కు తీర్చడానికి తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. ఎన్నాళ్లకు కుదిరిందన్నమాట మా చెల్లాయి మొక్కు తీర్చడానికి. అంటే
మరో 10-15 రోజుల దాకా మీ దర్శన భాగం నాకు కలగదు కనుక విషయం ఏంటో ఇప్పుడు తేల్చేయండి బావా. ఏమిటి మావయ్య ఆ విషయం? అరే మీ నాన్న నన్ను వదిలేసినా నేను వదిలేస్తానా ఏమిట్రా? ఆ శాస్త్రి కాకపోతే మరో శర్మ. ఇదిగో బావా చూడు, మంచి సంబంధం, దానికంటే గొప్ప సంబంధం చూడు. అమ్మాయి లక్షణంగా ఉంది, మంచి సంబంధమే తెచ్చినట్టున్నావుగా. మరి అసలు విషయం దాచిపెట్టి దులుపుడంతా ఎందుకయ్యా? నీ దూకుడికి కళ్ళి అయితాకలే బావా, నాకు అదో తాపత్రయం. బావా, పద్మనాభ శర్మ గారని తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్గా పనిచేస్తున్నాడు. ఒక్కతే కూతురు, బాగా చదువుకుంది. ఇద్దరి జాతకాలు కూడా చక్కగా కలిసిపోయాయి బావా. ఇంకా నువ్వు ఊహు అనకుండా ఊహు అంటే ఓ పని అయిపోతుంది. ఏదో ఫోటో ఇలా అయ్యి. రే అబ్బాయి, నువ్వు కూడా ఒకసారి అమ్మాయిని చూడు. మావయ్య, ఈ అమ్మాయి నాకు ముందే తెలుసు మావయ్య. ఆ? పేరు నియతి, మా పక్క బ్రాంచ్లోనే క్యాషియర్ గా పనిచేస్తుంది. ఏమిట్రా పంపదీసి ట్రాక్ ఏమన్నా నడుపుతున్నావా? ఏయ్, ఈ సంబంధం కానీ కుదిరితే నా కమిషను మీ దాని దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తాను. అలాగేలే మావయ్య, ఇవాళ మేము అమ్మవారి దర్శనానికి కలకత్తా వెళ్తున్నాం కదా, తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. శుభం. నాన్నగారు, ట్రైన్ టైం అవుతుంది, మీరు త్వరగా రెడీ అయితే నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. అరే అబ్బాయి, నేను కూడా వస్తున్నాను. బాబా జాగ్రత్త, ఇక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయండి. కన్ఫర్మ్ అయినాయా? అయిపోయింది మావయ్య. इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ है, कृपया थोड़ी देर बाद डायल करें. Subscriber is currently switched off. Please try after some time. ఏమైపోయారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? హలో గోవర్ధనం, నేను శివశంకర్ అని మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు? మా ఇంటికే వస్తున్నావా? అయితే త్వరగా వచ్చే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బావా, ఎక్కడికి వెళ్ళారు బావా? ఎన్ని రోజులు? ఏమైపోయారు బావా? ఏం చెప్పమంటావు గోవర్ధనం మా పరిస్థితి? ఎంత భయపడిపోయాను అనుకున్నావు బావా? నిజం చెప్పాలంటే ఆ తల్లి, ఆ అమ్మే, ఆ కలకత్తా కాళీమాత మిమ్మల్ని కాపాడింది బావా. ఆ తల్లి కాపాడింది. అవును గోవర్ధన్, ఆ తల్లి లేకపోతే నా కొడుకు ఏమైపోయేవాడు, నేనేమైపోయేవాడినో తలుచుకుంటేనే భయం వేస్తుందయ్యా. ఆ తల్లి దయ వల్ల ఇద్దరం క్షేమంగా ఇల్లు చేరగలిగాం. ఆ తల్లి రుణం ఎప్పటికి తీరుతుందో ఏమో. అసలు మీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేశాను బావా? మీ ఫోన్లు తెలిస్తేనా స్విచ్ ఆఫ్, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, స్విచ్ ఆఫ్, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఇదే పరిస్థితి అనుకో. ఆ పరిస్థితుల్లో మా ఫోన్లు ఏమైపోయాయో, మేము ఏమైపోయామో ఏం చెప్పంటావే గౌతమ్? ఇదిగో ఇంటికి వచ్చిన తర్వాత డైరీలో మీ నంబర్ చూసి ఇప్పుడు ఫోన్ చేశాను. ఫోన్లే బావా, ఆ తల్లి దయ వల్ల ఇద్దరు క్షేమంగా ఇల్లు చేరారు. మాకంతే చాలు. అవును అబ్బాయి, రే సిద్ధు, నేను సిద్ధు. వాడిప్పుడే మందుల కోసం మెడికల్ షాప్ దాకా వెళ్ళాడు. ముఖ్యంగా వాడి విషయం నీతో మాట్లాడాలయ్యా. నేను కూడా వాడి విషయం మాట్లాడటానికే వచ్చాను బావా. ఏ విషయం? ఆ పద్మనాభ శర్మ గారి సంబంధం విషయం బావా. మీరు ఊరు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చారా 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 అని నా ప్రాణం తోడేస్తున్నాడు అనుకో. మీరు వచ్చారని తెలిస్తే మీ ఇంటి ముందు వాలిపోతాడు. తర్వాత మీ ఇష్టం. కొంతకాలం ఆగుదాం గోవర్ధనం. ఇంకా కొంతకాలం ఏంటి బావా? అయినా నేను ఎన్ని సంబంధాలు తెచ్చాను. ఇది కాదు, ఇప్పుడు కాదు, ఇది కాదు, ఇప్పుడు కాదు, అన్ని సంబంధాలు వాయిదా వేసుకుంటూ వచ్చాను. ఇది మంచి సంబంధం, గణాలు కూడా కుదిరే అనుకున్నాం కదా బావా. చూడు గోవర్ధనం, కళ్యాణం అనేది
గణాలు కుదిరో దోషాలు సరిపోయాయో కాదు కదా నిర్ణయించాల్సింది. అది వాళ్ళ జీవన గమనానికి ఒక దిశను నిర్దేశించేదిగా ఉండాలి. ఇప్పుడు ఈ దిశలకు ఏం అడ్డం వచ్చిందో చెప్పు. ఇది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అన్ని విధాలుగా అంగీకరించిన సంబంధమే కదా అంటున్నా. మధ్యలో ఈ మార్పు ఏమిటి అని అడుగుతున్నా. ఈ విషయం తెలిస్తే ఆ పద్మనాభ శర్మ గారు ఎంతగా నొచ్చుకుంటారు, ఒక్కసారి ఆలోచించండి అంటున్నానండి. ఇందులో ఆయన నొచ్చుకోవడానికి ఏముంటుంది చెప్పు? తాంబూలాలు తీసుకున్నంత వరకు సంబంధం కుదరనట్టేగా. అయినా ఆ అమ్మాయినే సిద్ధుకిచ్చి పెళ్లి చేసేయాలని నువ్వే నిర్ణయం చేసుకున్నావా ఏంటి? ఇది మరీ బాగుంది బావా. అలా అని నేనెందుకు నిర్ణయించుకుంటాను? ఏదో పిల్ల బాగుంది, అబ్బాయి కూడా ఇష్టపడుతున్నాడు కదా అని వాడు నీతో చెప్పాడా? లేదనుకో. అందుకే కొంతకాలం ఆగుదాం గోవర్ధన్. ఏదైనా కాలం కలిసి రావాలిగా. పైగా ఆ తల్లి అనుగ్రహం కూడా ఉండాలి. ఇంకా తల్లి అనుగ్రహం ఏంటి బావా? చక్కగా పిల్లవాడికి పెళ్లి చేసి ఇద్దరిని అమ్మవారి దర్శనాలకు పంపించేసే, అన్ని అవే సర్దుకుంటాయి. కూడా ఆ శుభగడి కోసమే చూస్తున్నాను. బావో, ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నారయ్యా. ఎవరో చూడు చూడు బావా. రావస్తుందరా? ముందు సరిగ్గా వాడుతున్నావా? అవును, ఫోన్ చేస్తే నేనే స్టేషన్కి వచ్చేవాడిని కదా. అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అమ్మాయిని ఒప్పించి తీసుకొచ్చేసరికి ఆలస్యం. అక్కడే ఆగిపోయామమ్మా. లోపలికి రా, లోపలికి రా అమ్మా. వస్తుందిరా, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళి. ఎవరు బావా? బంధువులా? అవును గోవర్ధన్, నాకు బాగా కావాల్సిన వాళ్ళు. ఈవిడ వసుంధర, ఈ అమ్మాయి అఖిల. వసుంధర, ఈయన గోవర్ధనం గారని మా దగ్గర బంధువు. అదిగో అబ్బాయి కూడా మాటల్లోనే వచ్చేస్తున్నాడు. ఎరా సిద్ధు, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను. వీళ్ళు వసుంధర కొడుకు. అదేం నాన్నగారు? నన్ను చూడగానే అలా పడిపోయారేంటి? వసుంధర సిద్ధు, త్వరగా రారా. సిద్ధు, ఇక్కడంతా పరిస్థితి అనుమానంగా ఉంది. ఆంటీ ఆంటీ, ఇదిగోండి నీళ్ళు తాగండి. టాబ్లెట్ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదుగా? నాన్నగారు, వీళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు. ఈవిడ నా చిన్ననాటి స్నేహితురాలు, పేరు వసుంధర. ఈ అమ్మాయి పేరు అఖిల. వీళ్ళు కొంతకాలం మన ఇంట్లోనే ఉంటారు. అదేంటి నాన్నగారు? అద్దెకలేరా? అదేంటండి, మనది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఒక రూమ్లో మీరు, ఒక రూమ్లో నేను ఉంటున్నాం. మరి మరో కుటుంబం మన ఇంట్లో అద్దెకి ఎలా కుదురుతుంది? మరో కుటుంబం అని మనం ఎందుకు అనుకోవాలి? మన కుటుంబం అని అనుకుంటే పోలా? ఏం బావా? బాగా చెప్పావు గోవర్ధనం. వేరే అని మనం అనుకోవటంలోనే ఉంటుంది ఏదైనా. ప్రస్తుతం వీళ్ళు నా రూమ్లో ఉంటారులే. అమ్మ అఖిల, వసుంధర తీసుకుని లోపలికి రా. అది కాదు నాన్నగారు, వీళ్ళు ఇలా ఉన్నట్టుండి మన ఇంటికి వచ్చి
కొద్ది రోజులు లేరా సిద్ధు. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో మన ఇంటికి వచ్చారు. ఆ బాధ నుండి వాళ్ళు బయటపడితే వాళ్ళే వెళ్ళిపోతారు. అప్పటి వరకు నేను ఈ హాల్లో సర్దుకుంటాను. అయ్యో, హాల్లో మీకు నిద్ర ఎలా పడుతుందండి? నా రూమ్లో డబుల్ బెడ్డేగా, లోపల రెస్ట్ తీసుకో. నీ రూమ్లో ఉంటే ఎలా కుదురుతుందిరా? వాళ్ళకి అందుబాటులో ఉండొద్దు. ఏం బావా? ఆ? అబ్బాయి, అదిరా విషయం. ఇక అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలి. అవా, నేను ఇంటికి వెళ్తున్నాను. గోవర్ధన, ఈరోజు నాకు హనుమకొండలో ప్రవచనం ఉంది, వెళ్ళాలి. రేపు ఉదయానికల్లా వస్తాను. ఈలోగా వాడికి ఏదైనా అవసరం అయితే కాదు చూస్తూ ఉన్నాను. సిద్ధు, నాన్నగారు వసుంధరా కాస్త మొహం అంటొస్తున్నాను. నువ్వే కాస్త కనిపెట్టుకుని ఉండాలి. అలాగే. వసుంధరా, వసుంధరా. ఆంటీ మీరా? ఎంతసేపు అయింది ఆంటీ వచ్చి? నేను చూడలేదు. ఇప్పుడే వచ్చాను బాబు. అంటే మీరు ఏదో బాధపడుతున్నట్టు. అబ్బే అదేం లేదయ్యా. కాఫీ తీసుకో. రండి రండి, ఇలా కూర్చో. పర్వాలేదు బాబు. ఆంటీ, మా నాన్నగారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? చిన్ననాటి స్నేహం బాబు. ఒకే వీధిలో ఉండేవాళ్ళు. ఎదురు బదురు ఇళ్ళు. నా చదువు పూర్తయిన తర్వాత ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఇంత ఎమోషనల్గా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదండి. అసలు మీరు మా నాన్నగారి చిన్నటి స్నేహితులు కావడం ఏంటో, ఇలా హఠాత్తుగా మా ఇంటికి రావడం ఏంటో, ఇంత చిన్న ఇంట్లో అద్దుకోవటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మాకన్నా మీకు మీ అమ్మాయికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అఖిల నా కూతురు కాదు బాబు. కూతురు కాదా? మరి కోడలు. మరి మీ అబ్బాయి? ఈ మధ్యనే చనిపోయాడు. వాడు ఆర్మీ ఆఫీసర్ బాబు. నేను చెప్పాను చెప్పి అఖిల వెళ్ళ తాళి కట్టాడు. వాళ్ళు పెళ్ళైన రోజు నాకు హార్ట్ అటాక్ వచ్చి నన్ను చూపించడానికి అని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్లో నా కొడుకు చనిపోయాడు. మొదటి రాత్రి కాకముందే కాళరాత్రి నా కోడలి జీవితాన్ని కాలరాసి. సారీ అండి, గుర్తు చేసి మీకు బాధ కలిగించాను. సారీ. పర్వాలేదయ్యా. బాబు, అఖిల వంట చేస్తుంది. భోజనం చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు. అంటే నా మెడిసిన్ సంగతి మీకు ఎలా తెలుసా? అది అది మీ నాన్నగారు నీ గురించి అన్ని నాకు చెప్పారా? మా నాన్నగారు నా గురించి అన్ని విషయాలు మీతో చెప్తున్నారా? బాబు, నేను అలా గుడి వరకు వెళ్ళొస్తాను. నీకేదైనా అవసరమైతే అఖిలని అడుగు. సారీ. ఏంటి అలా చూస్తున్నారు? మీరు నా రూమ్ నుండి రావడం ఏంటండి? ఓ అదా, మా రూమ్లో షవర్ పనిచేయడం లేదు. మిమ్మల్ని అడుగుదామంటే మీరు రూమ్లో లేరు. అత్తయ్య కూడా గుడికి వెళ్ళే హడావులో షవర్ లేకుండానే తలస్నానం చేసి వెళ్ళిపోయినట్లు. నేను అడిగేది షవర్ గురించి కాదండి, మీరు నా రూమ్ నుండి రావటం ఏంటి అని. మీరు నన్ను మీరు అనక్కర్లేదు. అంతగా పరిచయం లేని వారిని మీరు అని కాకుండా ఏమని పిలుస్తారండి? ఒకే ఇంట్లో ఉంటున్నాం, అంతకంటే పరిచయం కావాలా? అయినా ఏ పరిచయం లేకుండానే నన్ను ఇక్కడ తీసుకొచ్చారా? మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నాకు పరిపూర్ణ జీవితం ఇవ్వాలనుకున్న వ్యక్తికి దగ్గరగా నిలబడి మాట్లాడుతున్నాను. అత్తయ్య చెప్పేంత వరకు నాకు అర్థం కాలేదు. విషయం అర్థమయ్యాక
దూరంగా ఉండాల్సిన అవసరం లేదనిపించింది. చూడండి, మీ అత్త మీకేం చెప్పారో నాకు తెలియదు. అసలు ఆవిడ మా నాన్నగారి స్నేహితులు కావటం ఏంటో, ఇలా హఠాత్తుగా మా ఇంటికి రావటం ఏంటో, ఇప్పుడు మీరు నా రూమ్ నుండి రావటం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. మేడం, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నవ్వుతారేంటండి? ఇలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మాట్లాడే వ్యక్తితో జీవితాంతం కలిసి బ్రతకాల్సి రావడం నిజంగా అనుకోని అదృష్టం కదండి. జీవితాంతం కలిసి బ్రతుకుతారా? ఎవరితో? మేడం, మీకు అందంగా నవ్వటం వచ్చి ఓకే, కానీ ఇలా ప్రతిదానికి పడి నవ్వటం పద్ధతి కాదు. కాస్త ఎదుటి వారి స్టేట్ ఆఫ్ మైండ్ అర్థం చేసుకోండి. సారీ అండి. ఏంటండి సారీ? ఏంటి సారీ? మీ అత్త చెప్పిన దాని ప్రకారం మీ హస్బెండ్ ఈ మధ్య చనిపోయారు, అవునా? చెప్పండి, అవునా కాదా? మరి ఎంత త్వరగా ఎలా మర్చిపోగలుగుతున్నారండి? ఎలా మర్చిపోగలుగుతున్నారు? మర్చిపోవడానికి ఏం గుర్తుందని, చీకటి వెలుగుల మధ్య కన్నీటి అస్పష్టత వెనుక తాళి కట్టించుకున్నాను. ఆ టైంలో అంతేం చెప్పింది చేయడం తప్ప నేనేం చేయలేకపోయానండి. మేడం, మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. చెప్తానండి. అత్తయ్య వాళ్ళు కట్టప్లో మా ఎదురింట్లో ఉండేవాళ్ళు. మా అక్కకి పిల్లలు పుట్టట్లేదని మా అక్కతో మా తల్లి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని తండ్రి లేని నా మెడలో బలవంతంగా తాళి కట్టిపోయాడు మా బాబు. ఆ తాళి లాక్కొని సెలవులకని ఇంటికి వచ్చిన తన కొడుకుతో తాళి కట్టించేసింది మా అత్తయ్య. కానీ విధికే నాపై చిన్న చూపు. కట్టుకున్న వాడి ముఖం గుర్తుపట్టేలోగా కనుమరుగు చేసేసాడు ఆ భగవంతుడు. అలాంటప్పుడు కొడుకుని పోగొట్టుకునే దుఃఖంలో ఉన్న ఆవిడకి తోడుగా ఉండే ప్రయత్నం చెయ్యండి. అలా స్వార్థంగా వ్యవహరించకండి. చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను మా అత్తయ్యకి తోడుగా లేకుండా స్వార్థంగా ప్రవర్తిస్తున్నానని మీరెందుకు అలా అనుకుంటున్నారు? అసలు నేను ఇలా ఉండమని చెప్పి ఒప్పించింది మా అత్తయ్య అండి. ఎలా ఉండమని చెప్పి ఒప్పించింది? దగ్గరగా ఉండమని. మీరు నాకు దగ్గరగా ఉండటం ఏంటండి? అదే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని. మీరు నన్ను జాగ్రత్త చూసుకోవటం ఏంటండి? ఆవేశకు పడకండి సిద్ధార్థ గారు, ప్లీజ్ ప్లీజ్. నేను ఆవేశపడుతున్నారో మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. సరే, అర్థం కాని విషయాల గురించి ఆలోచించడం దేనికి కానీ పదండి, భోజనం రెడీ చేస్తాను. ఏం అక్కర్లేదులేండి, నా భోజన సంగతి మీకు అనవసరం. ముందు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి చాలు. బాబు సిద్ధార్థ, భోజనం బాబు భోజనం చేసి వెళ్ళయ్యా. అది మీకు అనవసరం అండి. గుడి దగ్గరికి అని చెప్పి ఎంతసేపు? ఏమైందయ్యా? ఇక్కడ అఖిల ఒంటరిగా ఉందన్న సంగతి తెలీదా మీకు? అఖిల ఒంటరిగా ఎక్కడుంది బాబు? తోడుగా ఉన్నావుగా. అదేనండి నేను అనేది. పరాయమ్మ గడతాన్ని ఇక్కడ వదిలేసి మీరు బయట ఉండటం ఏంటి అని. నువ్వు పరాయి వాడివి ఎలా ఉంటావయ్యా? నువ్వు నా కొడుకుతో సమానం. సమానం అండి, సొంత కొడుకుని కాదుగా. అంటే ఈ పరిస్థితుల్లో మీతో ఆవిడ ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? వాళ్ళ పుట్టింటికి పంపించచ్చుగా. అఖిల ఎవ్వరూ లేని అనాథ బాబు. ఏంటో విషాదం అంతా మీ చుట్టూనే ఉన్నట్టుంది. అసలు ఆవిడ ఏ విషయంలో ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కాదు. ఎవరూ లేని తనకి అత్తగా కాకుండా అమ్మగా ఆలోచిస్తున్నాను. మంచి మార్గంలో నడవమని సలహా ఇస్తున్నాను. ఇదా మీరు అనుకునే మంచి మార్గం? మీ కోడల సంగతి అలా ఉంచండి. ముందు మీరు మీ కొడుక్కి తల్లిగా ప్రవర్తించండి. అతనికి కన్న తల్లి మీరు. కొడుకు పోయి 4 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఆ బాధ కంటే బరువైపోయిన కోడల్ని వదిలించుకోవాలని ఆరాటం ఎక్కువైపోయింది. నేనేదో మీ కన్న కొడుకులాగా నటించేస్తూ మా నాన్నగారిని మీ స్వార్థానికి ఉపయోగించుకోవడం మీ మంచి మార్గం. నేను మీ నాన్నగారిని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాను. కాకపోతే మరి ఏంటండి, ఏ ఉద్దేశంతో ఇంట్లో ప్రవేశించారు? కొడుకు పోవడంతో జరుగుబాటు పోయింది.
దానికి తోడు ఇంట్లో మిగిలిపోయిన కోడలు. చిన్ననాటి స్నేహాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఇంట్లోకి చేరి లింకులు తగిలించేస్తే ప్రాబ్లం సాల్వ్. అంతేగా? బాబు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావయ్యా. ఏంటండి, నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను? మీరు మీ కోడలు ఆవిడ ప్రవర్తించే తీరు ఏమన్నా బాగుందా? నాతో సన్నిహితంగా మాట్లాడడం, దానికి తోడు మీరు మందలించకపోగా ఎంకరేజ్ చేయడం, ఇదంతా మా నాన్నగారు చూస్తే ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు? ఏమనుకుంటాను? నేనేమనుకుంటానురా? వీలైతే ఈ బంగారు తల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేయమని వసుంధరని అడుగుతాను. నాన్నగారు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఆవిడ పెళ్ళైపోయిన స్త్రీ అండి. పెళ్లి మాత్రమే అయింది, ఏదో జరగరాని జరిగినట్టు అలా మాట్లాడతావే. అదేంటండి, పెళ్లి మాత్రమే అంటారేంటి? పెళ్లి నాన్నగారు, పెళ్లి. దేవుడు ఆవిడకి అన్యాయం చేశాడని ఆవిడ నా కంటగట్టి నాకు అన్యాయం చేయకండి. నేను నీకు అన్యాయం చేయటం ఏమిట్రా? శంకరం, శంకరం? ఇప్పుడు మీరు శంకరం అని పిలిచారా? మా నాన్నగారు మీకు శంకరమా? ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిందే ఉంది. నా చిన్ననాటి స్నేహితురాలు నన్ను శంకరం అనే పిలుస్తుంది. ప్రతిదానికి అంత ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ కానీ అసలు విషయం ఏమిటో చెప్పు. సూటిగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నాన్నగారు. అఖిలతో నాకు పెళ్ళి అంటున్నారు, అది అక్రమం. ఒక వివాహితతో, అందున భర్తను పోగొట్టుకున్న ఒక స్త్రీతో నాకు పెళ్లి చేయటం సరికాదు నాన్నగారు. అఖిల ఏనాడు మానసికంగా ఆవిడ గారి కొడుకుని భర్తగా అంగీకరించింది. మానసికంగా భర్తగా అంగీకరించిందా? అంటే నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళడానికి ప్రతి అమ్మాయిని మానసికంగా అంగీకరించేగా వెళ్ళావు. ఏమైందిరా? ఏమైంది? పట్టుమని 25 ఏళ్ళు నిండకుండానే అఖిలకి అన్యాయం జరిగిందిరా. దానికి బాధ్యత నేను కాదు కదండి. కావచ్చు, కానీ అఖిల నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని వసుంధరకు మాటిచ్చాను. మాటిచ్చారా? అలా ఎలా మాటిస్తారండి? అంటే నా అభిప్రాయం తప్పలేదా మీకు? అది కాదురా శంకరం, ఇప్పుడు ఈ విషయాలన్నీ అబ్బాయితో మాట్లాడడం అవసరమా? ఒత్తిడి తీసుకురావడం అవసరమా? అది కాదు వసుంధరా, నేను చిచ్చి, అసలు ఇంట్లో ఎవరికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు మీ మనసులో ఏముంది నాన్నగారు? ఆ నియతితో సంబంధం ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు ఈ వివాహితతో సంబంధం ఎందుకు కావాలంటున్నారు? పెద్దలో మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్న ఈవిడ పరిస్థితి ఏంటో? అసలు ఏంటండి ఇదంతా? ఎందుకంటే నా జీవితం తెలాడుకుంటున్నాను. బాబు, ఇక్కడ నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగదయ్యా. అంత నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. నువ్వు టెన్షన్ తీసుకోకు బాబు, అది నీకు అంత మంచిది కాదు. ఎవరికి మంచిది కాదండి, ఎవరికి మంచిది కాదు. మీరేదో నాకు కన్న తల్లిలాగా ఫీల్ అవ్వకండి. నాన్నగారిని అమాయకుని చేసి ఇంట్లోకి ప్రవేశించారు, ఇప్పుడు నా జీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. అసలు సాంప్రదాయానికి పెద్దపీట వేసే మా నాన్నగారిలో మార్పేటో నాకు అర్థం కావట్లేదు. మీరు ఈ ఇంట్లో ఉండటమే నాకు మంచిది కాదు. దయచేసి బయటికి వెళ్ళిపోండి, దయచేసి బయటికి వెళ్ళిపోండి. ఇప్పుడే వెళ్ళిపోతా. దయచేసి నువ్వు టెన్షన్ పడకు. అమ్మా అఖిల, వసుంధరా, ఏమిట్రా ఏమిట్రా నువ్వు మాట్లాడుతున్నది? ఆడవాళ్ళరా ఇంత అర్ధాంతరంగా వెళ్ళమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? గోవర్ధన్తో మాట్లాడి నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాలే, కాస్త ఓపిక పట్టు. హలో, నేనే సార్. అలాగేనా సార్, వస్తున్నా. శంకరం, నేను గుడికి వెళ్ళినప్పుడు అమ్మాయి అబ్బాయితో ఎలా ప్రవర్తించిందో నిజంగా నాకు తెలియదు. అయినా ఈ పెళ్లి విషయాలు ఇవన్నీ నువ్వు ఇప్పుడే మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అదేం లేదులే వసుంధర, అవన్నీ నేను చూసుకుంటానుగా. ఎక్కడిదిరా? హాస్పిటల్. డాక్టర్ రవిచంద్ర గారు హాస్పిటల్కి వచ్చానంట. ఆయన రమ్మని ఫోన్ చేశాడు. సరే ఉండు, నేను కూడా వస్తున్నాను. ఏం అక్కర్లేదు, నేను వెళ్ళగలను. మీరు ఇక్కడే ఉండి స్వార్థానికి నిలువెత్తే నిదర్శనం లాంటి మీ అత్యంత ఆప్తురాన్ని, అసలు నైతిక విలువలు తెలియని ఆమె కోడల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించి ఏర్పాటు చేయండి. లేకపోతే వాళ్ళు ఎక్కడున్నంత కాలం నేనే బయట ఉండొచ్చు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. అమ్మా అఖిల, బట్టలు సర్దమ్మా, మనం త్వరగా బయలుదేరాలి. అమ్మ అఖిల, వసుంధర, వాడేదో తెలిసి తెలియని ఆవేశంలో మాట్లాడుతున్నాడు. కాస్త వివరంగా నచ్చ చెబితే కాదనే మనస్తత్వం కాదు వాడిది. ఇవాళ కాకపోతే రేపు
అఖిలను సిద్ధుకి ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. నా మాట నమ్ము. నిజంగా నువ్వు అన్నట్టుగానే జరిగితే అఖిల జీవితానికి న్యాయం చేసిందని అవుతాను. పాపం పిచ్చిది, నేను ఏది చెప్తే అది నమ్మి నా వెంట వచ్చేసింది. దీని జీవితం ఎప్పటికీ బాగుపడుతుందో ఏమో. ఇంత విషాదాన్ని గుండె నిండా దాచుకొని ఎదుటి వాళ్ళ గురించి ఎలా ఆలోచించగలుగుతున్నావు సుందరా? కాలం కాలం చాలా కర్కశమైంది శంకరం. మన అనుకున్న వాళ్ళందరినీ మన నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. అయినా అన్ని మనం అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? బాధపడకు సుందరా, నీకు నేనున్నాను. నా బొందులో ప్రాణం ఉన్న వరకు నీకు అన్యాయం జరగదు. నీకు అన్యాయం జరగదు. వర్ధన, నువ్వెప్పుడు వచ్చావయ్యా? ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? నన్ను గమనించే స్థితిలో మీరెక్కడున్నారయ్యా? మీ చిన్ననాటి స్నేహాలు, వాటి తాలూకా స్మృతులు, అబ్బో సమస్యలు కాదు గోవర్ధనం. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాక సతమతం అయిపోతున్నావు. ఎవరి సమస్యలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంది నువ్వు. ఎవరేం చేస్తారయ్యా? ఎవరేం చేస్తారు? గోవర్ధన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఏం మాట్లాడుతున్నాను నీకు ఇప్పుడు అర్థం కాదులే బావా. సరే, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నాకు సహాయం చేసి పెట్టాలి. సాయమా ఏంటది? వసుంధర అఖిలను కొంతకాలం ఇంట్లో ఉంచాలి. సిద్ధు ఎందుకో వాడు ఇక్కడ ఉండడానికి ఇష్టపడటం లేదు. అసలు సాయం చేసి పెట్టుకోవాలి. ఏంటి బావా, వాళ్ళని తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకోవాలా? ఒక్కసారి అలా రోడ్డు మీదకి వచ్చి వినవయ్యా, వాళ్ళ గురించి నీ గురించి జనం ఏం మాట్లాడుకుంటున్నారో నీకు అర్థం అవుతుంది. నీ పరువు పోయిందని వాళ్ళని తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకొని నా పరువు పోగొట్టుకోమంటారా? కుదరదు బావా, అదేం కుదరదు. శంకరం, శంకరం, ఇప్పుడు మా విషయాల గురించి మాట్లాడడం అవసరమా? అబ్బాయి ఒక్కడే హాస్పిటల్కి వెళ్ళాడు. త్వరగా బయలుదేరి వెళ్ళు శంకరం. అలాగే అలాగే వసుంధర. వర్ధనం, నేను వచ్చే వరకు కాస్త వాళ్ళకి తోడుగా ఉంటాను. త్వరగా వస్తాను, త్వరగా వస్తాను. హాస్పిటల్కి వెళ్ళావంటగా, ఏమన్నారు? ఇంకా బాగానే ఉన్నాను అమ్మాయ. అవును నాన్నేరి ఆయన ఇక్కడెక్కడ ఉన్నాడురా? నన్ను ఇక్కడ కాపలా పెట్టి డాక్టర్ని కలుస్తానని నీ దగ్గరికే వచ్చాడుగా. ఏం కలవలేదా? లేదే. ఏమిటో మా బావకు ఈ వయసులో ఈ తిప్పలు. ఏ లోకంలో ఉంటున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో. అబ్బో బాబు, హాస్పిటల్కి వెళ్ళావు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? మీకెందుకండి, మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాను కదా. అంత తేలిగ్గా ఎందుకు వదులుతారా? ఎందుకు వదులుతారు చెప్పు? శంకరం శంకరం అంటూ ఈవిడ, వసుంధర వసుంధర అంటూ మీ నాన్న. అబ్బో తెగ రాసేసుకొని తిరుగుతున్నారు. ఏమన్నారండి? రాసుకుని పూసుకుని తిరుగుతున్నావా? ఇక్కడ మీరు చూడకూడని విషయాలు ఏం జరిగిపోతున్నాయని. వయసులో పెద్దవారు కాస్త సంస్కారంగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. సంస్కారం లేకుండా ఉన్నది మా మామే కాదు, మీరే. మీరే అని మళ్ళీ మళ్ళీ అనిపించుకోకండి. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినా దొలపరించుకొని ఉండటానికి సిగ్గుండాలండి. మాటలు మీరు కండి సిద్ధార్థ గారు. ఆడవాళ్ళతో, అందులోని మీకంటే పెద్దవాళ్ళతో, మీ ఇంటి అతిథులతో ఇలా మాట్లాడే సంస్కారం మీకు మాత్రమే ఉన్నట్లుంది. ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి మేము రెడీగానే ఉన్నాం. కానీ మాకు ఆశ్రమం ఇచ్చిన పెద్దానికి చెప్పకుండా వెళ్ళడం పద్ధతి కాదనే మీరెన్ని మాటలు అంటున్నా భరిస్తున్నాం. అవునవును, సంస్కారం గురించి పద్ధతుల గురించి మీ దగ్గరే నేర్చుకోవాలి. మొగుడు పోయి 4 రోజులు కూడా కాలేదు, ఎంతలోనే పరాయి మగడితో మరీ అంత మనసు విప్పేసుకుని మాట్లాడే మీ దగ్గరే సంస్కారం గురించి నేర్చుకోవాలి. సిద్ధార్థ, నోరు జారకండి. అసలు విషయం ఏంటో మీకు తెలిస్తే తర్వాత మీ
బాధపడాల్సి వస్తుంది. ఈ పిల్ల అంటే చిన్న పిల్లరా అన్నదే అనుకో, వదిలే. పెద్దవాళ్ళకి ఏమైందిరా బుద్ధి? ఏమైంది? ఉపద్రవాలు వచ్చి ఇంటి మీద పడమంటే ఊరికినే పడతాయా? ఇదిగో ఇలాంటి దరిద్రాల వల్ల. గోవర్ధన, ఇంత వయసు వచ్చింది, అలా వంకరగా ఎలా మాట్లాడగలుగుతున్నావా? నేను లేని సమయంలో ఆడవాళ్ళని ఇలా మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదు. చేసే పనులు వంకరగా ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడే మాటలు కూడా వంకరగానే ఉంటాయి నాన్నగారు. సిద్ధు, అసలు నువ్వేం మాట్లాడదలుచుకున్నావో సూటిగా మాట్లాడు. వాడు సూటిగానే మాట్లాడుతున్నాడు బావా, సూటిగానే మాట్లాడుతున్నాడు. మాటలను నువ్వు సరిగా అర్థం చేసుకుంటేగా పెద్దవాడివి కనుక, నీ ఎదురు నిలబడి మేమేమి మాట్లాడలేము కనుక నువ్వు ఏం చేసినా సరిపోతుందిలే అనుకుంటే అలా. శంకరం అంట శంకరం, వసుంధర అంట వసుంధర. ఏంటి బావా ఇది? ఏంటో చెప్పు. గోవర్ధన, అసలు తెలుగులోనే మాట్లాడుతున్నావా? వాడంటే చిన్నవాడయ్యా, పెద్దవాడేంటి? ఇలా మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదు నీకు? దీనికి మామయ్య అడగటం దేనికి నాన్నగారు? మీరు మమ్మల్ని అడిగే ప్రశ్న మిమ్మల్ని మీరు అడిగి చూసుకోండి. అప్పుడు ఎవరి మనసులో ఎటువంటి దుర్బుద్ధులు ఉన్నాయో బాగా తెలుస్తుంది మీకు. సిద్ధు, ఇదే 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 బావా, ఇప్పుడు వాడంటున్నది కూడా ఇదే. ఇలా పెద్ద పెద్దగా అరిచి లోకంలోళ్ళు ముయ్యొద్దు అని. లోకం లోకం ఏదో అనుకుంటుందంటే దానికి ఒక అర్థం ఉంది, అది దాని నైజం. అని కన్న కొడుకై ఉండి వాడు వయసులో పెద్దవాడవై నువ్వు ఎలా ఎలా మాట్లాడగలుగుతున్నారయ్యా? అదే బావా మేము అనేది. ప్రతిరోజు గుళ్ళో ప్రవచనాలు చెప్తూ ప్రజలందరూ మంచి మార్గంలో నడవండి అని చెప్పే నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా బావా? ఎలా చెప్పు? అందుకే అన్నారు, ఎంత వారలైనా కాంతాదాసులే కదా అని. అయ్యా అయ్యా అయ్యా, ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారయ్యా? ఏమే కాదండి, ఈ వ్యవహారం చూసిన ఎవరైనా ఇలానే మాట్లాడతారు. ఏ వ్యవహారం? ఏ వ్యవహారం రా? ఏమిటో నువ్వు చూసిన మా వ్యవహారం? మాట్లాడరా? మాట్లాడు. మీ గురించి కాదు నాన్నగారు, ఆవిడ పద్ధతి నాకు నచ్చట్లేదు. కొడుకు పోయిన తర్వాత కోడలు తీసుకుని ఊర్ల మీద పడి తిరగటం, ఆ కోడలు ఒక బజారు మనిషిలాగా నా మీద పడటం. కొడుకు ఎవరా? ఇంత సంస్కారహీనంగా పెంచానా నిన్ను? చూడు వసుంధరా, కన్న తండ్రిని పట్టుకుని వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూడు. ఏంటి బావా ఇది? వాడు ఇప్పుడు ఏం తప్పు మాట్లాడాడని? చెట్టంత ఎదిగిన కొడుకును పట్టుకొని కొడతావంటయ్యా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం. ఒక్క మాట మాట్లాడేవంటే నేను వాళ్ళకు చీరేస్తాను. బయటికి. మీరు కొట్టినందుకు నాకు బాధగా లేదు నాన్నగారు, కానీ ఎవరో పరాయి వాళ్ళ కోసం మీరు ఇలా మళ్ళీ అదే మాట. ఒక్కసారి మాట మాట్లాడంటే నిన్ను. నీకు దండ పెడతాను, దయచేసి నా మాట విను. అబ్బాయి సంగతి తెలిసి కూడా ఏమిటి ఇదంతా? లేదు వసుంధరా, లేదు. వాడికి నిజం తెలియాల్సిందే, నిజం తెలియాల్సిందే. ఏమిటి నాన్నగారు ఆ నిజం? ఏమిటి నాన్నగారు ఆ నిజం? అసలు వీళ్ళెవరు, వీళ్ళకి మనకి ఉన్న సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది, రక్త సంబంధం. అది అది రక్త సంబంధం అట. ఏమిటి బావా ఈ రక్త సంబంధం? చెప్పు. పిల్లోడు అడుగుతున్నాడుగా, చెప్పు బావా. నీకెవరికి తెలియని నిజం, వీళ్ళకి నాకు మాత్రమే తెలిసిన నిజం. అదే ఆ నిజం ఏంటో నాకు తెలియాలి నాన్నగారు. నాకు గుండె మండిపోతుంది, నా తల బద్దలైపోతుంది. నాకు ఆ నిజం ఏంటో తెలియాలి. మీరు ఉండండి, అది నా జీవితానికి సంబంధించిన విషయం. దయచేసి మీరు మధ్యలో రావద్దు. చెప్పండి నాన్నగారు, ఆ నిజం ఏంటో నాకు తెలియాలి, చెప్పండి. చెప్తాను. ఆ రోజు కాళీమాత అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి బయలుదేరిన రోజు రాత్రి అయ్యా అయ్యా, ఎవరైనా నా బిడ్డను కాపాడండి అయ్యా.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ని More than 260 people have died after 3 trains crashed in India. A passenger train derailed and swerved onto the opposite track, hitting an incoming superfast express train and డాక్టర్ గారు ఎలాగైనా నా బిడ్డని కాపాడండి అయ్యా, నా బిడ్డని కాపాడండి అయ్యా. చూడండి, ఈ యాక్సిడెంట్లో మీ అబ్బాయి గుండెకు బలమైన గాయం తగిలింది. పరిస్థితి చాలా విషమంగా ఉంది, బతకడం కష్టం. సారీ. అలా అనకండి, ఎలాగైనా నా బిడ్డని కాపాడండి అయ్యా, నా బిడ్డని కాపాడండి అయ్యా. మీ అబ్బాయిని బ్రతికించుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండె మార్పిడి. అదొక్కటే మీ అబ్బాయిని బ్రతికించగలదు. దానికి డోనార్ కావాలి, చాలా డబ్బులు కావాలి. అయినా మా చేతుల్లో ఏమీ లేదు. సరే డాక్టర్ సిద్ధు, ఒరే నాయనా సిద్ధు. కాపాడండి డాక్టర్. చూడండి అమ్మా, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని ఈ ప్రపంచంలో మీరు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఏ డాక్టర్ బ్రతికించలేదు. అతడు బతుకున్న శవంతో సమానం. అవయవాలు మాత్రమే పనిచేస్తుంది. ఎలా అయినా నా బిడ్డను బ్రతికించండి డాక్టర్. వాడిని చూడకుండా, వాడితో మాట్లాడకుండా నేను బ్రతకలేను డాక్టర్. మీకు దండం పెడుతున్నాను, కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డను బ్రతికించండి. మీ అబ్బాయిని మీరు తిరిగి చూసుకోవాలి అంటే ఒకే ఒక్క అవకాశం ఉంది. ఏంటో చెప్పండి డాక్టర్. అవయవ దానం. అవునమ్మా, ఆ పక్క రూములోని ఒకే బ్లడ్ గ్రూపు, ఒకే ఏజ్ పక్కన. అతని కూడా ఇదే యాక్సిడెంట్లో గుండెకు బలమైన గాయం తగిలి సావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. అతనికి మీ అబ్బాయి గుండెను కనుక మీరు దానం చేయగలిగితే అతనిలో మీరు మీ కొడుకును చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటే మార్గం, ఇంతకంటే సమయము లేదు. త్వరగా నిర్ణయం తీసుకోండి. నా కొడుకు బ్రతకాలి, నిండు 100 ఏళ్ళు బ్రతకాలి, నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. అయ్యా, ఇక్కడ ఎవరికో గుండె గాయమై చావు బ్రతుకుల మధ్య ఉన్నారు అని తెలిసింది. నా కొడుకేనమ్మా, నా కొడుకే ఆ గదిలో ఉన్నాడమ్మా, ఆ గదిలో ఉన్నాడు. నేను శంకరం, వసుంధరని, నీ చిన్ననాటి స్నేహితురాల్ని గుర్తుపట్టలా? వసుంధర, నా కొడుకు వసుంధర, నా కొడుకు. నీ కొడుకు బ్రతుకుతాడు శంకరం, నీ కొడుకు బ్రతుకుతాడు, నీ కొడుకు బ్రతుకుతాడు. చూడండి, మీ అబ్బాయి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకేం ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. ఒక విషయం, మీ అబ్బాయికి ఉద్రేకం, కోపం, ఆవేశం ఇవేమీ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అతనికి మార్చిన బాడీ ఫారిన్ ఉండిగా మారి అతని ప్రాణాన్ని తీయచ్చు. నేను విజయవాడ వచ్చినప్పుడు కబురు చేస్తాను, అబ్బాయిని తీసుకొని చూపించండి. అప్పటిదాకా మీరు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండండి. ఓకే. అలాగే ధన్యవాదాలు.
శివశంకరం గారు, కృతజ్ఞత చెప్పాల్సింది నాకు కాదు, ఆ తల్లికి. నా కొడుకు గుండెని తీసుకొని నీ కొడుకును బ్రతికించుకో. నా కొడుకు గుండెని తీసుకొని నీ కొడుకును బ్రతికించుకో. అనడానికి ఎన్ని గుండెలు ఊరు కాని ఊరు, చేతిలో రూపాయి లేదు, ఎలా బ్రతికించుకోవాలో తెలియని పరిస్థితుల్లో అప్పుడు చిందరా వసుందరా నా కొడుకు గుండెని తీసుకొని నీ కొడుకును బ్రతికించుకో అంటూ తనకు ఏమీ కానీ నీలో తన కొడుకు గుండెను వచ్చి నిన్ను బ్రతికించింది. అలాంటి ఈ తల్లికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అఖిల తన కాళ్ళపారాన్ని ఆరకముందే అదే యాక్సిడెంట్లో తన భర్తను కోల్పోయింది. తన భర్తకు వచ్చిన ఎక్స్గ్రేషియా డబ్బు నీ గుండె మార్పుడి కోసం దానం చేసి నిన్ను బ్రతికించింది. వీళ్ళనా మీరు బజారు మనుషులు అంటున్నది, ఈ దేవతలనా మీరు అవమానిస్తున్నది. ప్రజలుతున్న ప్రమిదలో నూనె అడుగంటుతున్నప్పుడు ఒత్తిని ఎగదోసేందుకు మనిషికి ముందు చెమ్మగిలిన మనసు అవసరం. ఇసుక పొరలను తప్పించి తలా కాస్త దాహాన్ని తీర్చడానికి, నేను అడుగున దాగిన నీరజాలను చేతిపోయడానికి ముందుకొచ్చే చేతులు అవసరం, మనసున్న చేతులు అవసరం. కళ్ళు మూసుకుని కూర్చొని ఏడుస్తూ అడగడానికి సిగ్గుపడే నాలాంటి గుండెలను తడిమి వరాలిచ్చే వసుంధరల అవసరం. ఎంతో కోరితే గాని వరాలిచ్చే దేవతలు కాదు మనకు కావాల్సింది. ఎక్కడ వేదన ఉందో అక్కడికి వచ్చి సహాయం చేసే మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు రాయిళ్ళు, దేవుళ్ళు. గోవర్ధనం, ఆ రోజు నేను అన్నాను గుర్తుందా? ఆ తల్లే మమ్మల్ని కాపాడింది అని. ఆ తల్లి ఎవరో కాదయ్యా, ఈ తల్లే. బాబా, ఇవ్వడం తెలిస్తేనే మనిషి జన్మకు సార్థకత. సాంప్రదాయం అవసరమే, కానీ దాని ముందు మనిషి నిలవాల్సి వస్తే అతడే సనాతనమని ఆ రోజు నువ్వు చెప్పిన ప్రవచనానికి సోదాహరణం బాబా ఇది. భగవంతుణ్ణి చూడాల్సింది బయట ఎక్కడో కాదు, మనలోనే అన్న నీ అహం బ్రహ్మస్మి అన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనం బాబా ఈ వసుంధరమ్మ తల్లి. అమ్మా వసుంధర, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ధనం వృద్ధి చెందాలని శ్రీ సూక్తం చదువుతాం, మరి ధర్మం వృద్ధి చెందాలంటే ఇలాంటి స్త్రీ సూక్తాలు అవసరం. మనిషిని సన్మార్గంలో నడిపించే మానవ సూక్తాలు అవసరం, మానవ సూక్తాలు అవసరం. చనిపోతున్న తన కొడుకు గుండెను చూస్తూ ఏడుస్తూ కూర్చోకుండా ఆ గుండెతో నిన్ను బ్రతికించాలన్న మానవత్వానికి నిండు సూక్తంలా నిలబడింది నా వసుంధర. అందుకే వసుంధరకు మాటిచ్చాను, అఖిలను ఒప్పించి తీసుకొని రా, ఆమె సొత్తును ఆమెకే అప్పగిస్తాను అని. ఆమె సొత్తును ఆమెకే అప్పగిస్తాను అని. అవును బావా, అవును. అఖిల కంటే గొప్ప సంబంధం మనకి ఎక్కడా దొరకదు బావా, ఎక్కడా దొరకదు. కాదనుకుంటా అవుననిపించు బావా. ప్రాయశ్చిత్తమో పాప పరిహారమో నువ్వేదన్నా అనుకో, ఈ తల్లి పాద స్పర్శతో మన ఇంటిలో దాగున్న సంస్కార మాలిన్యానికి సంప్రోక్షణ జరిపించు బావా. ఈ అసమాన సావిత్రికి మన ఇంటిని ఆలయం చెయ్యి బావా. సిద్ధార్థ గారు, మనిషి తన మేధస్సుతో ఎన్నో వస్తువులను తయారు చేశాడు, కనుగొన్నాడు. కానీ మనిషి అవయవాల్ని మాత్రం
ఇంతవరకు తయారు చేయలేకపోయాడు. అది తయారు చేసే ఒకే ఒక పవిత్ర స్థలం తల్లి గర్భం మాత్రమే. అంతటి విలువైన అవయవాలు మట్టి పాలు కాకూడదని, మరో నలుగురికి ప్రాణదానం చేయాలని, అంతటి విషాదంలో కూడా మీ గురించి ఆలోచించింది సార్ ఈ తల్లి. ఈ తల్లినే సార్ మీరు అనుమానించి అవమానిస్తున్నది. డాక్టర్ చెప్పారని మీకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టాం. ఇప్పుడు చెప్పక తప్పలేదు. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. అత్తయ్య, దేశం కోసం తన ప్రాణాలనే అర్పించాలనుకున్న గొప్ప సైనికుడికి కన్న తల్లి మీరు. నాకు సేవ చేసే అవకాశం నాకు కల్పించండి. మిమ్మల్ని నేను చూసుకుంటాను. మీకు తోడుగా నేనుంటాను అత్తయ్య. పదండి అత్తయ్య, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి అత్తయ్య, వెళ్ళిపోదాం అత్తయ్య. వసుంధర, అమ్మా క్షమించమ్మా. చూడు బాబు, నీలో నా కొడుకుని చూసుకోవాలని వచ్చాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదయ్యా. వెళ్ళిపోతున్నాను, ఎప్పుడే వెళ్ళిపోతున్నాను. బాబు, ఒక్కసారి, ఒకే ఒక్కసారి నా బిడ్డ గుండె చెప్పుడు వినచ్చా? అమ్మా, నేను నీ కొడుకునే అమ్మా, నీ కొడుకునే. సూర్యునిలా అస్తమించాక మళ్ళీ ఉదయించాలి అని నీకు అనిపిస్తే నీకున్న ఒకే ఒక్క అవకాశం అవయవ దానం. సృష్టించిన వాడితో సమానంగా కూర్చోవాలని అనిపిస్తే ఈ అర్హత ఒక్కటే అనవరతం అవసరం. ఇది శ్రీ విశ్వ కళా చైతన్య వేదిక గుంటూరు వారి నాటిక సూక్తం.